అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఇంటింటి సర్వే అనమాట. సో ఈ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పటి నుంచి చేయబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంచలన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ వివరాలు ఏంటన్నది నోటిఫికేషన్ రూపంలో చూసి తెలుసుకుందామండి. వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆల్రెడీ క్యాబినెట్లో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సామాజికంగా భద్రత కల్పించేందుకు లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేరు, లేదంటే ఇన్సూరెన్స్ అని కూడా అంటారనమాట. అమలుపైన క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, చర్చించారనమాట. ఎలా ముందుకెళ్ళాలి ఏంటనే దానిపైన అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం సంకల్పం చేసుకుందనమాట. రాష్ట్రంలోనే ప్రతి ఇల్లు అనేది కవర్ అయ్యేలా సమగ్ర గృహ స్థాయి డేటా సేకరణ జరపాలని అయితే నిర్ణయం తీసిందనమాట. దాని తర్వాత ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే వారి కోసం ప్రత్యేకంగా మరోసారి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి మిగిలిపోయిన వారందరినీ కూడా మరోసారి వారికి శిబిరాల ద్వారా సో అవన్నీ కూడా ఎన్రోల్ చేయబోతున్నారు. అయితే మంగళవారం సచివాలయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీ సబ్ కమిటీలో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ పథకం ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇక పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని భేటీలో ఇక ముఖ్యంగా మంత్రులు అయితే నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించి ఒక లోగోను రూపొందించి సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి లోగోతో కూడిన స్టిక్కర్ను అయితే అతికించబోతున్నారు. సో పథకం ప్రయోజనాలు ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ నివాసం ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా తెలంగాణలో రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో సో వారి ఇంటి యజమాని ఎవరి పేరు మీద అయితే ఉండాలనుకుంటున్నారో వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా అనేది నామినీ పేరు మీదుగా దాదాపు వితిన్ 10 రోజుల్లోనే డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ఒక లోగోను రూపొందించి సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఆ స్టిక్కర్ అనేది ఇంటికి అనేది అతికించడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే కొన్ని ప్రత్యేక శిబిరాలు కావచ్చు వాటిని ఏర్పాటు చేయబోతున్నారు. దాని తర్వాత వచ్చేసి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి LICతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు బడ్జెట్లోనే 4,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది కదా. సో ప్రతి సంవత్సరానికి 3,500 రూపాయలు ప్రభుత్వమే ప్రీమియం ఇన్సూరెన్స్ లాగా కడుతుందన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే చేపట్టబోతున్నారు. రాష్ట్రంలోనే 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమం ముగింపు వేడుకల్లో జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా మరోసారి అయితే ప్రత్యేకంగా రాబోతున్నారు. సర్వే పూర్తయిన వెంటనే అన్ని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇండ్లకు స్టిక్కర్ అయితే అంటించబోతున్నట్లు ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట.